నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మెగానైన్ భక్తి ద్వారా. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. చాలా విషయాలు దిన ఫలితాల దగ్గర నుంచి ప్రతి టాపిక్ గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. గరుడ పురాణంతో మనకి ఒక డిఫరెంట్ గెటప్‌లో చక్కగా గరుడ పురాణానికి సంబంధించి ప్రతి విషయం మనకి తెలియని ఎన్నో విషయాలు ఆ కార్యక్రమంలో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. వాచ్ చేయండి. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే ఆహ్, హస్త సాముద్రికం చాలామంది మాట్లాడతారండి. కానీ డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వేలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఏళ్ళు ఎలా ఉంటే కలిసొస్తుంది? ఎవరికి కలిసొస్తుంది? ఏ ఏజ్‌లో వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎవరు ఎక్కువగా జాగ్రత్త పడాలి? ఈ విషయాలన్నీ వివరిస్తారు. బొటనవేలు మొదలు చిటికెన వేలు వరకు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. అట్ ద సేమ్ టైమ్ మీరు చూసాక ఖచ్చితంగా మీ అమూల్యమైన విషయాలు ఏవైనా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఆ హ్మ్. చూపుడు వేలు అయిపోయింది. హ్మ్. చాలా చక్కటి విషయాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏదో హ్మ్. నేను చెక్ చేసుకోవడానికే హ్యాపీగా ఒక మంచి వీడియో చేస్తున్నానేమో అనిపిస్తుంది. అవును. సో, ఇక నెక్స్ట్ నడిపి వేలు అంటారు. ఆహ్, హీరో ఆఫ్ ద హ్యాండ్ అంటారు. హ్మ్. ఫింగర్స్ అంటారు. అవును. సో, పెద్దగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ద పీపుల్ చాలా వరకు ఈ వేలు పొడుగ్గానే ఉంటుంది. హ్మ్. సో, ఎందుకు అది పొడుగ్గా ఉండడానికి గల కారణాలు ఆఫ్‌కోర్స్ సైంటిఫిక్‌గా అది పొడుగ్గా హ్మ్. ఉండాలి. లేకపోతే మనకి పట్టు దొరకదు. ఇవన్నీ దొరకదు. ఉంటాయి హ్మ్. కాబట్టి. ఈ వేలు ఎలా ఉంటే అసలు అదృష్టం? హ్మ్. ఎవరికి ఎలా ఉండాలి? హ్మ్. అండ్ ఈ వేలు వల్ల మనకి కలిసొచ్చే విషయాలేమిటి? మనం జాగ్రత్త పడాల్సిన విషయాలేమిటి? ఇది చెప్పండి. తప్పకుండా. అయితే ఈ మధ్య వేలుని రాజు గురించి మాట్లాడుతున్నారు. రాజు గురించి మాట్లాడుతున్నాం. ఈ వేలు ఎవరిదంటే హ్మ్. శని భగవానుడి వేలు అన్నమాట. రైట్. హ్మ్. సో, అంటే ఇస్తే అన్నీ ఇచ్చేస్తాడు పుష్కలంగా. బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. లేకపోతే అంతే గట్టిగా దండిస్తాడు. గట్టిగా ఇస్తాడని అది గట్టిగా ఉంటుంది. ఇది ఇది గట్టిగా గట్టిగా ఉంటుంది. ఉంటుంది. అవును. అయితే ఇది బాధ్యతల్ని సూచిస్తుంది. రైట్. క్రమశిక్షణ, హ్మ్. సిస్టమాటిక్‌గా ఉంటారు. ఈ వేలు ఎవరికైతే ఇప్పుడు మీరు అన్నట్టు అందరికీ ఈ అన్ని వేళ్ళు సమానంగా ఉండవు అని అంటారు గదా! హ్మ్. ఉంటాయి అని అంటారు గదా! కొంతమందికి ఈ వేలు కూడా దీంతో సమానంగా ఉంటుంది. గమనించారో లేదో? అవునా? రింగ్ ఆహాహా! ఫింగర్‌తో కూడా సమానంగా ఉంటుంది. రైట్. హ్మ్. కొంతమందికి రింగ్ ఫింగర్ కన్నా తక్కువగా ఉంటుంది. హా! దీనికి కూడా తక్కువగా ఉంటుంది. ఆ! ఆహా! ఉంచే ఉన్నాయి. నే అలాంటి వేళ్ళు గూడా నేను ఉన్నాయి. చూడలేదు ఆ! ఇంతవరకు. అంటే ఉన్నది. యాక్చువల్‌గా ఈ 2 వేళ్ళు సమానంగా ఉండటం ఆ! చూస్తాము. ఈ 2 మనం సమానంగా చిన్నప్పుడు ఇలా ఆడుతూ ఉంటాయి. ఉంటాం గదా! ఆ! ఈ 2 ఉంటాయి. హ్మ్. కానీ ఇది దీనికన్నా పొడుగ్గా ఉండాలి యాక్చువల్లీ. హ్మ్. కానీ ఇది కొంతమందికి పొడుగ్గా ఉండదు. హ్మ్. పొట్టిగా ఉంటుందనమాట. దానికి దీనికి ఇంత గ్యాప్ ఉండాలి అవును. యాక్చువల్‌గా. అవును. హ్మ్. కన్‌స్ట్రక్షన్ కరెక్ట్‌గా ఉండాలి అంటే హ్మ్. గనక హ్మ్. ఆ మాత్రం గ్యాప్ ఉండాలి. అయితే ఇలా పొడుగ్గా ఉండి దీన్ని నిర్ణయ శక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు క్రమశిక్షణగా ఉంటారు. వీళ్ళని అసలు తప్పుదోవ పట్టించడానికే వీలు లేదు. రైట్. మనకి జాబ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా మనం మూవ్‌మెంట్స్ ఇస్తూ ఉంటాము. అవును. మాట్లాడేటప్పుడు, హ్మ్. మీటింగ్స్ కమ్యూనికేషన్ అప్పుడు, స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసేటప్పుడు అబ్సల్యూట్‌లీ. వెంటనే ఎవరైతే మంచి లైఫ్ కోచ్ ఉంటారో హ్మ్. వాళ్ళు వెంటనే పట్టేస్తారు. ఆ! వీళ్ళ తాలూకా వేళ్ళిలాగున్నాయి. అంటే నేను పట్టుకుంటాననుకోండి కొంచెం. అయితే వీళ్ళ తాలూకా వేళ్ళిలా ఉన్నాయి కాబట్టి వీళ్ళ హ్మ్. మనస్తత్వం ఇలా ఉంటుంది అని గమనించుకొని ఓకే. జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడతారు. హ్మ్. హ్మ్. ముందు పడేవాళ్ళు ముందు పడతారు. ఓకే. అయితే ఉద్యోగాలు సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాగా చూస్తారనమాట. చూసినప్పుడు ఇది ఎప్పుడైతే పొడుగ్గా ఉందో యెస్. పర్ఫెక్ట్. యూ ఆర్ సెలెక్టెడ్. మిగతావి తర్వాత నాలెడ్జ్ తర్వాత గానీ ముందు ఇది చూస్తారు. ఎందుకు అంటే గనక క్రమశిక్షణతో ఉంటారు. టైమ్ మేనేజ్ చేస్తారు. హ్మ్. అంటే ప్రతిదానికి ఒక సిస్టమాటిక్ వేలో ఉంటారు. ఇది ఈ పని ఇప్పుడు ఇక్కడికి ఇలాగే చెయ్యాలి అంటే అని రైట్. తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు వీళ్ళు మేనేజర్ లెవెల్‌లో ఉంటేనే మిగతా వాళ్ళని నడిపించగల స్థాయిలోకి వెళ్తారు. హ్మ్. అలాంటి క్వాలిటీస్ జనరల్‌గా ఇలాంటి వాళ్ళని హై రేంజ్‌లోకే వేస్తారు. హ్మ్. హై క్యాడర్‌లోకే వేస్తారు ఇలాంటి వాళ్ళని. ఓకే. అయితే ఆహ్, ఆలోచనలో కూడా స్థిరమైన ఆలోచనలు, ఆ ఆలోచన చేశారు అంటే పక్కా ఇంక అందులో డౌటే అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా సలహా అడిగారనుకోండి, "ఏవండీ నాకిలాగుంది. మీ ఆలోచన ఏమిటి?" అని అడిగితే, "చేసేయండి పర్వాలేదు" అని చెప్తారు. హ్మ్. లేదు వద్దు ఇలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు పాటించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి కాబట్టి. ఆలోచనలో క్లియర్‌గా ఉంటుంది వీళ్ళు. హ్మ్. హ్మ్. సందిగ్ధం ఉండదు.
ఒక ఆలోచన వచ్చిందంటే అది పర్ఫెక్ట్ అనమాట. ఓకే. అయితే వీళ్ళకి ఏమి సూచిస్తుంది అంటే కనుక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. ఓకే. అందుకే ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఓకే. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. తనదిగా బాధ్యతగా చేసుకుంటారు. తర్వాత ఏంటంటే ధర్మంగా చేస్తారు. దేనికి పడితే దానికి కకృతి పడిపోవడము, చేస్తున్న దానికి అన్యాయం చేసేది చెయ్యరు. ధర్మంగా, నీతిగా, క్రమశిక్షణగా ఉంటూ ఆలోచనలు లోతుగా చేస్తారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అంటే కనుక ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచన చాలా డీప్‌గా వెళ్తారు. ఒక స సమస్యే కాకుండా ఒక ఆపద వచ్చిందనుకోండి. ఈ ఆపద ఎందువల్లొచ్చింది? దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎవరి వల్లొచ్చింది? ఇంత లోతైన విశ్లేషణ చేస్తారు. తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ ఒంటరితనంగానే ఉంటారండి. ఇది పాథటిక్ నిజంగా. ఎక్కువగా లోన్‌లీగా ఉండడము, వీళ్ళు ఒంటరిగా పిలువబడతారు. ఓకే. ఎందుకంటే ఇంత క్రమశిక్షణగా లాజిక్‌గా ఆలోచిద్దాము. ఇంత సిస్టమాటిక్‌గా ఉన్నారు. ఇంత ధర్మబద్ధంగా పక్కకు ఉన్నారు. పెడతారుగా అలాంటి పక్కన వాళ్ళని. పెడతారు కదా! ఆబ్వియస్‌గా 100%. అందుకే వీళ్ళు ఒంటరిగానే ఉంటుంటారు. ఎంత కరప్టెడ్, ఎంత అన్యాయం చేస్తే అంత మంచిగా ఉంటారు. కానీ మరి వేలు చేయనివ్వదుగా. కాబట్టి ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే ఏంటంటే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే కనుక ఈ వేలు బాగా పొడుగ్గా ఉంటే లోతైన ఆలోచనలు, బాధ్యత తీసుకుని ఇచ్చిన మాటకు కట్టుబడడంతో పాటు ఓకే. పని ఎక్కువ చేస్తారు. అందరి పని వీళ్ళ మీదే వేసేసుకుంటారు. వీళ్ళకే చెప్తూ ఉంటారు కూడా పనులు. తర్వాత ఈ మధ్య వేలు ఇందాక నేను చెప్పినట్టుగా కురచగా ఉంటుంది. కలిసే ఉంటాయి అన్నీని ఒకే లైన్‌లో. ఇలా కురచగా ఉన్న వేళ్ళు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందంటే కేర్‌లెస్, ఏదైతే అది అవుతుంది, ఎలా అయితే అలా ఉంటుంది అన్నట్టుగా లైట్ తీసుకునే స్వభావం ఉంటుంది. సీరియస్‌నెస్ ఉండదు. అలాంటి వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నా కానీ మేనేజ్మెంట్ క్యాడర్ ఇవ్వడం కానీ అలాంటివి ఎవరు. వీళ్ళు ఎలాంటి స్థాయికి వెళ్తారంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనకి చూడండి సిఆర్ఎంస్ అంటారు. కస్టమర్ రిసోర్సెస్ మేనేజర్స్ అని, కస్టమర్ రిలేటెడ్ మేనేజర్స్ అని అలాంటి డిపార్ట్మెంట్లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ కస్టమరు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ జస్ట్ లైట్ అన్నట్టుగా తోసేస్తూ ఉంటారు. అలాంటి చోట ఈ వేలు చిన్నగా ఉన్న వాళ్ళని విభాగంలోకి పెట్టుకుంటారు జాబ్లోకి. రైట్. తర్వాత వంకరగా ఉంటే కనుక కొంతమందికి వేలు వంకరగా ఉంటుంది. పక్కకు మణిగిపోవడము, ఇలా వెనక్కి పూర్తిగా బెండే ఉండడము, ఏదో వంకరగా ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడూ భయాందోళనలతో ఉంటుంటారు. ఏదో ఒక సమస్యని పట్టుకోవడము, అది సమస్య కాకపోయినా భయపడుతూ ఉండడము, ఆందోళన చెందడము, తీవ్రమైన ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి వీళ్ళే బాధపడిపోతూ ఉంటారు. అంటే ఇది మంచి గుణం కాదు. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి. ఎందుకంటే లాంగ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి తత్వం ఉంటుంది. ఇంకా తర్వాత గట్టిగా, నేరుగా, స్ట్రెయిట్‌గా ఉన్నట్టయితే కనుక వాళ్ళు నిజాయితీ పరులు. నిరభ్యంతరంగా వాళ్ళ మీద ఆస్తులు, ఇళ్ళు అన్నీ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఇంత డబ్బు మూటలు కూడా పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత నిజాయితీ పరులు అనమాట. నియమబద్ధంగా ఉంటారు. మళ్ళా వచ్చే వరకు దాన్ని కాపాడడము అంటే నమ్మదగిన వ్యక్తులు అనమాట వీళ్ళు. ఇది కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు అంటారు అనమాట. హ్యాపీగా అలాంటి వాళ్ళు ఉంటే. ఓకే. సో చాలా విషయాలు తెలుసుకున్నాము రాజు గురించి. అంటే చేతి వేళ్లలో రాజు గురించి, ఎందుకు పొడుగ్గా ఉంటుంది, అసలు పొడుగ్గా ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒకవేళ పొట్టిగా ఉన్నా పక్కకి ఉన్నా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాచ్ అయింది అంటే ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రింగ్ ఫింగర్, చాలా ముఖ్యమైన ఫింగర్ అని చెప్పొచ్చు. ఈ రెండు కోర్స్ రింగ్ అండ్ చిటికెన వేలు రెండు కూడా ఎందుకు ఇవి ఎంత ముఖ్యమైనవి ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. నమస్తే.